ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్. 12/6/2025 సాయంత్రం వరకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ అండి, ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ పరీక్ష ఫలితాలు విడుదల. మామ్నార్కు సంబంధించిన విషయం ఇది. పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ మొదటి మరియు మూడో సెమిస్టర్ ఫలితాలను గురువారం విడుదల చేసిరు. ఇక మొదటి సెమిస్టర్లో 37.74%, థర్డ్ సెమిస్టర్లో 42.11% ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చు. పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కదా, అందులో చెక్ చేసుకోండి, క్లియర్గా దొరుకుతుంది. 14,582 పోస్టులు. ఇలా చేస్తే ఉద్యోగం మీ సొంతం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని మంత్రిత్వ శాఖలు వివిధ విభాగాల్లో 14,582 పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ సిజిఎల్ ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఆసక్తి గల అభ్యర్థులు జూలై 4వ తారీఖు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు జూలై 5 వరకు చెల్లించవచ్చు. జూలై 9 నుంచి 11 వరకు దరఖాస్తులో ఏమైనా తప్పులుంటే సవరణ చేసుకోవచ్చు. ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 వరకు టైర్ 1 పరీక్షలు ఉంటాయి. టైర్ 1 మరియు టైర్ 2 పరీక్షలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు పోటీ పడవచ్చు. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు స్టాటిస్టికల్ ఒక సబ్జెక్ట్ డిగ్రీలో చదివి ఉండాలి. 2 దశల్లో నిర్వహించే రాత పరీక్షల్లో విజయం సాధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించవచ్చు. అంటే టైర్ 1, టైర్ 2 2 పరీక్షల్లో క్వాలిఫై కావాలి. ఈ విధంగా అయితే ఉంది. వయోపరిమితి 30 ఇయర్స్ ఉంది. ఓకేనా. గ్రూప్ సి పోస్టులకు అయితే 27 ఇయర్స్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలంటే ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. పాలిటెక్నిక్ డిప్లొమాలో ప్రవేశాలు. తెలంగాణలోని శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన యూనివర్సిటీ పరిధిలో 25-26 విద్యా సంవత్సరానికి పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. ఆదిలాబాద్ జిల్లా దస్నాపూర్, పెద్దపల్లి జిల్లా రామగిరి ఖిల్లా, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్, సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలోని హార్టికల్చర్ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. ఈ కోర్సుల్లో 60% సీట్లు రూరల్ ఏరియా వాళ్ళకి, 40% అర్బన్ ఏరియా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్లో అర్హత సాధించిన వాళ్ళు ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు, skltsh.ac.in. ఈ వెబ్సైట్లో చెక్ చేయండి, క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. తెలంగాణలోని ఐటీఐ కాలేజీల్లో 25-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ఈ కోర్సులో ప్రవేశాలకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. జూన్ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతి లేకపోతే 10th పాస్ అయిన విద్యార్థులు వివిధ ట్రేడ్లలో చేరవచ్చు. విద్యార్థుల వయోపరిమితి 14 ఏళ్ళు నిండి ఉండాలి. దరఖాస్తు చేసుకునే సమయంలో స్టడీ సర్టిఫికేట్స్, 10th మెమో, క్యాస్ట్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, బోనఫైడ్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అకాడమిక్ మెరిట్తో పాటు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. మరోవైపు ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న వాళ్ళు జూన్ 21వ తారీఖు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. జూలై మొదటి వారంలో ఎప్సెట్ కౌన్సిలింగ్. తెలంగాణలో విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాలకు జూలై మొదటి వారంలో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఆగస్టు 14 లోపు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ పూర్తి చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ అన్నారు. విద్యార్థులు సంబంధిత సర్టిఫికెట్లు అందుబాటులో ఉంచుకోవాలి. కోర్సుల ఎంపికపై విద్యార్థులు హెల్ప్ లైన్ ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. సిలబస్ మార్పుపై కసరత్తు చేస్తారు. ఏఐసిటిఈ నుంచి అనుమతి పొందిన కాలేజీల జాబితా ఇంకా ఉన్నత విద్యామండలికి అందకపోవడంతో కౌన్సిలింగ్ ఆలస్యం అవుతుంది. 30లోగా కాలేజీల జాబితా అందనుంది. కాలేజీ జాబితా అందిన తర్వాత కౌన్సిలింగ్ తేదీలు, వెబ్ ఆప్షన్ల ఎంట్రీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, సీట్ల కేటాయింపు ఇవన్నీ కూడా అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు. జేఈ కౌన్సిలింగ్ కంటే ముందు గతంలో ఎప్సెట్ కౌన్సిలింగ్ నిర్వహించడం వల్ల ఇక్కడ సీటు పొంది కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఐఐటి, ఎన్ఐటీలో సీటు రావడంతో చాలామంది విద్యార్థులు వెళ్ళిపోయారు. దీంతో చాలామంది విద్యార్థులు తాము కోరుకున్న బ్రాంచ్లో సీటు రాక నష్టపోయారు. కానీ ఈసారి విద్యార్థులకు నష్టం కలగకుండా ఆలస్యంగా కౌన్సిలింగ్ చేపడుతారు. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగంలో 151,779 మంది విద్యార్థులు అర్హత సాధించారు.
ఇక గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. వనపర్తి డిస్ట్రిక్ట్ సంబంధించి వనపర్తిలోని సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులు దీన్ని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక గ్రామీణ ప్రాంతాల వారికి 1,50,000 ఆదాయం ఉండాలి. పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల ఆదాయం మించకుండా ఉండాలి. ఈ సమాచారాన్ని అవసరమైన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ విషయాలు. ఇవన్నీ కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీరు కూడా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.